నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల జిఎంఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు గజ్వేల్ సిఐ సైదా పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సైదా మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీం నిర్వహిస్తున్న విధుల గురించి తెలియజేశారు. షీ టీం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చో అనే అంశాలను తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్, వారి మాటలను నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్తు అంత మంచిగా ఉంటుందని సూచించారు. డ్రగ్స్ కిట్స్ గురించి తెలియపరిచి, ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు తీసుకుంటే వారి యొక్క రక్తంలో మరియు యూరిన్లో 5 నుంచి 7 రోజులు దాని ప్రభావం ఉంటుందని, ఈ డ్రగ్స్ కిట్స్ ద్వారా పరీక్షించి నిర్ధారణ చేసిన తర్వాత కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర చెడు అలవాట్లకు బానిస కాకుండా ఒక గోల్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సేవించమని, సేవించే వారి సమాచారం పోలీసులకు తెలుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. మహిళలను, పిల్లలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, అవహేళన చేసినా కళాశాల ఆవరణలో షీ టీం ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక చీటీని అందులో రాసివేయాలని విద్యార్థినులకు సూచించారు. గజ్వేల్ షీ టీం బృందం వారు వచ్చి ఆ వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి, కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి, గజ్వేల్ షీ టీం బృందం ఏఎస్ఐ శ్రీరాములు, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సందేశాన్ని వాళ్ళ అనుభవపూర్వకంగా చూసినాన్ని ఏది చేస్తే మనం బాగుపడతాం, ఏది చేయకపోతే బాగుపడమని గురించి స్పష్టంగా 1.5 గంటన్నర సేపు నుంచి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 40 మినిట్స్ మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. తర్వాత మన ఏఎస్ఐ సార్ కూడా ఒక 1 అవర్ దాకా చెప్తున్నాడు. సో మీరందరూ శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. విన్నారా లేదా? మీరు నిజమేనా? ఆర్ యు షూర్? ఇక్కడ ముందుగా అమ్మాయిల గురించి 2 నిమిషాలు చెప్తాం. దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీ ఏమి తెలియదు. అబ్బాయిలకు ఊరికనే వాడు మీరు ఏ పని చెప్తే ఆ పని ఎక్కడ అడ్డపడుతుంది. ఏం చేస్తారు మీరు? విపరీతమైన కలలు అంటారు అవలంబన. దయచేసి దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ కెన్ ఈజీలీ అట్రాక్టెడ్ బై ది యాక్టివిటీస్ ఆఫ్ ది వాయిస్. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మీరు చెప్పిన పనులన్నీ చేసుకోవడం తొందరగా సార్ ఆయన ఊరికి ఎంటబడ్డాడు సార్, ఎంటబడితే మీరు ఏం కాదు కదా, నేను ఏం చెప్తే చేస్తున్నాడు సార్, నాకు అన్ని ఓడిస్తున్నాడు సార్, అంటే ఏం చేస్తున్నాడు సార్ అని అక్కడ ప్రాబ్లం వస్తుంది. దయచేసి ఈ ఇంటర్మీడియట్లో ఏమి అర్థం కాదు. ఇట్ ఇస్ వెరీ ఇటువంటి కానీ ఏది టర్నింగ్ పాయింట్ ఇదే. మంచి వైపు పోయినందుకు మీకు తిరుగులేదు. డిగ్రీ అయిపోతుంది, అన్ని అయిపోతే జాబ్ చేస్తారు. 8th క్లాస్ నుంచి 7th కంప్లీట్ 8th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు ఈ 5 ఇయర్స్ కనుక మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని, ఇంక్లూడింగ్ ఇంటి దగ్గర మార్నింగ్ లేచినప్పటి నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 24 అవర్స్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చేసే పని ఇది కరెక్టా కాదా, ఇది చేయడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉన్నది అని ఆలోచన ఫస్ట్ మీరంతా మీరు క్వశ్చన్ మార్క్స్ వేసుకోండి. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మీ యొక్క లైఫ్ ఏం చేయకూడదు అనే ఆలోచన మీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకోండి. మా అమ్మ నాన్న ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 95% వరకు అందరు వ్యవసాయదారులే ఉన్నారు. అవునా కాదా? ఆ వ్యవసాయదారుడు మా అమ్మ లేక మా నాన్నగారు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి నన్ను స్కూల్కు కానీ కాలేజీకి పంపిస్తున్నారు. పంపించి దేని గురించి? వాళ్ళు ఇంత కష్టపడి రూపాయి కూడబెట్టి నా పిల్లలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బాగుండాలి, మంచి ప్రయోజకులు అవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఇంత కష్టపడి మీరు ఇక్కడ పంపిస్తున్నారు. అవునా కాదా? ఎవరి గురించి? మీ గురించి లేక వాళ్ళ అమ్మ నాన్న గురించి? అది మీ గురించి అన్న విషయం మర్చిపోవచ్చు. వాళ్ళంతా కష్టపడి మా వాళ్ళు, మా పిల్లలు బాగుండాలి, నాలా కష్టపడవద్దు, నాలాగా ఈ విధంగానే జీవనం గడపద్దు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, వాళ్ళ కింద ఒక 10 మందికి అవకాశం, ఏదైనా వేరే జాబుల విషయం అవకాశం కల్పించే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మంచి భవిష్యత్తు ఉండాలని చదివిస్తున్నారు కదా. కాబట్టి మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి.
నేను చేస్తున్నది పొద్దున కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. బాబు వెనకాల తల కింద ఉంచుకుంటున్నది మీ గురించే. లైఫ్ అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం ఉన్నాము. రేపు మార్నింగ్ వరకు ఎవరికి ఏమైతే గ్యారెంటీ లేదు. సో మనం ఏం చేసినా ప్రతి ఒక్క పని దాన్ని బాగుంటుంది ఆలోచించుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా 8th క్లాస్ నుంచి అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు ఈ 5 years కనుక మీరు కష్టపడ్డారనుకోండి, అదేవిధంగా ఒక అమ్మాయి 9th క్లాస్, అబ్బాయి 9th క్లాస్ 10th క్లాస్ నుంచి డిగ్రీ 2nd year 5th year వరకు ఈ 5 years కనుక మీరు కష్టపడ్డారనుకోండి, మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. మీరు కావాల్సింది మీకు దొరుకుతుంది. మీరు అనుకున్నది కావాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకుంటారు మీరు ఏదో ఇక్కడ ఉన్నప్పుడు ఆ విషయంలో మీరు ఏం చేస్తున్నదని ఆలోచన లేకుండా మీరు ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఒక అబ్బాయి పోతున్నప్పుడు ఈ అమ్మాయి పోతున్నారు, ఈ అమ్మాయితో మాట్లాడాలని ఆలోచన, అదేవిధంగా ఒక అమ్మాయి ఉండి అబ్బాయితో మాట్లాడాలని ఆలోచన, ఇటువంటి ఇప్పుడు పెట్టుకోకుండా మీ యొక్క చదువు పైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ వయసులో మంచి ప్రయోజనం, మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, తర్వాత మీరు అనుకున్నది సాధించవచ్చు. మీకు అనుకున్న అబ్బాయి వస్తాడు. ఒక అమ్మాయి ఉన్నట్లయితే ఆ అబ్బాయి నాకు ఉద్యోగం ఉన్నా నాతో పాటుగా ఉండాలంటే ఒక అబ్బాయి ఉండాలి. ఈ అబ్బాయి కావాలని మీ దగ్గరికి వస్తారు. సైమల్టేనియస్ ఒక అబ్బాయి ఉన్నాడనుకో, ఈ అమ్మాయి నాకు నేను చదువుకున్నాను, మంచి క్వాలిఫికేషన్, IAS IPS రకరకాల జాబ్లు ఉన్నాయి. ఒక ఉద్యోగం ఒకటే కాదు, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, రకరకాల ఎంప్లాయీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్స్ లో మనం అనుకున్నది సాధించే విధంగా చేసుకోవచ్చు. అది ఎప్పుడైతుందంటే మీరు ఈ సమయంలో టైం వేస్ట్ చేసుకొని తర్వాత ఏం చేయాలన్నా చేయలేకపోతారు. అవునా కాదా? ఏదో నేను చెప్తున్నానని చెప్పి తినడం కాదమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరు కష్టపడతారు ఈ 5 years కనుక ఎటువంటి వేరే ఆలోచన లేకుండా ఎవరు కష్టపడతారో వాళ్ళు ప్రయోజకులు అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న కేసెస్ అమ్మ, ఒక అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఒక అబ్బాయితో మాట్లాడితే ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఈ వయసులో మీరు ఇటువంటి ప్రయోగాలు మాట్లాడటం లేక చెడు దారిలో పోవడం వల్ల మీరు లైఫ్ లాంగ్ బాధపడతారు. అదేవిధంగా ఒక అబ్బాయి కూడా, ఒక అబ్బాయి ఏమనుకుంటాడంటే ఒక అమ్మాయితో మాట్లాడితేనే ఫ్యాషన్, లేకపోతే నాకు ఉద్యోగం లేదు, నన్ను ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు తెలిసో తెలియకో చేస్తున్న చిన్న మిస్టేక్స్, అంటే ఒక అబ్బాయితో మాట్లాడి ఎంతవరకు అంటే లిమిట్స్, దేని గురించి, చదువు గురించి, చదువుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చదువుకోవాలి, మంచి పొజిషన్ వెళ్ళాలంటే ఏం చేయాలి, మంచి కాలేజ్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత AIT కానీ LITs కానీ లేదా డిగ్రీ మంచి కాలేజీలో రావాలంటే బిజినెస్ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి, దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి వాటి గురించి డిస్కషన్ చేయాలి తప్ప ఉద్యోగం లేని విషయాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో ఆడేదో సొల్లు పెట్టారని వీడియోలో చెప్తున్నారు. వాడేదో వీటి గురించి ఉద్యోగం ఏమున్నాయా? మీరు ఇప్పుడు చేయదలుచుకున్న పని ఇప్పుడు చేయకుండా ఆఫ్టర్ 20-22 years తర్వాత మీరు ఏమైనా చేయాలంటే చేయగలరా? దానివల్ల చేతిరాల మీ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతున్నారా కాదు? అదొక్కడే ఆలోచించండి ఫస్ట్. ఎవరో ఒకటి చెప్తే కాదండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అందుకోసం చెప్పాను మీకు, మీరు చేసే ప్రతి ఒక్క పని అందులో ఎంతవరకు అవసరం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు అనే ఆలోచన మీ చేసినా కానీ ఉపయోగం లేదన్న విషయం మర్చిపోవద్దు. ఒకటి అనుకుంటారు, ఒక అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి ఏమంటదంటే ఏముంది ఆమె నాకు చెప్తుందని ఆలోచన, ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచించి. ఒక అబ్బాయి ఏదో అంటాడు, వాడే చదవట్లేదు నాకెందుకు ఆలోచన. వాడు ఎవరికి ఏం కాదమ్మా, మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలు, మీరు చదవకుండా టైం వేస్ట్ చేసుకుని ప్రతి ఒక్క విషయాలు, ఈ టైం మాత్రం తిరిగి రాదు. ఆ టైంని సద్వినియోగం ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళు మంచి పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా వెళ్ళకుండా కాదు టైం పాస్ చేసుకుంటా ఏదో వచ్చామా పోయామా వెళ్ళిపోయామా అని చెప్పేసి అనుకుంటా మీ జీవితాలను మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి అలాంటి ఆలోచన ఉన్నా కానీ అయిందేదో అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్, ప్రజెంట్ ఇప్పుడన్నా ఆలోచించండి. ఏం చేయాలి, నేను చదవాలి, చదివితే ఏం చేయగలను, ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు కష్టపడ్డప్పుడు మాత్రమే అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు. కష్టపడకుండా గాలి దీపం పెట్టి దేవుడా నువ్వు దిక్కంటే దేవుడు అయితే కాపాడని విషయం మర్చిపోవద్దు. నువ్వు చదవకుండా నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే ఎక్కడ రాదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్ పంపిస్తున్నారు. వాళ్ళ గురించి కాదు వాళ్ళు పంపించేది, మీ గురించి. నేను ఏం చేయాలని ఆలోచన మనసులో పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీరు ఏదో చేయగలరు, ఏదైనా సాధించగలరు, లేకపోతే ఎవరు ఏం చేయలేరు అన్న విషయం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మాయిలు, మీరు కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, ఎవరన్నా కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వచ్చేంత వరకు, స్కూల్కి వచ్చేంత వరకు ఏం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉన్న మీ చెల్లెలకు కానీ మీ తమ్ముళ్ళకు కూడా చెప్పండి. వస్తున్నప్పుడు ఆటోలో ఎక్కినప్పుడు, ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆపద అనేది ఎలాగన్నా ఉండొచ్చు, మన జాగ్రత్త ఉండవలసిన మార్గాలు వాళ్ళకి తెలియపరచండి. ఇంట్లో ఉన్నప్పుడు ఆపద అనేది
ఇంట్లో సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళ గురించి రావచ్చు, లేక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వస్తున్నప్పుడు, స్కూల్కి వస్తే మార్గం మధ్యలో ఉండొచ్చు, కాలేజీకి వచ్చిన తర్వాత ఉండొచ్చు, కాలేజీ రిటర్న్ పోతున్నప్పుడు అయినా ఉండొచ్చు. అది ఏ రూపంలోనే ఉండొచ్చు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీ లిమిట్స్ మీరు దాటకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, వస్తున్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడు, లేక ఒక అమ్మాయి అబ్బాయిని ఇబ్బంది పెడుతుంది, అది ఇంకేమైనా ఫర్దర్ అవుతుంది, అటువంటి ఉన్నట్లయితే ఇమీడియట్ గా మాకు తెలియపరచండి. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. హ్యాండల్ కంప్లైంట్, సైబర్ క్రైమ్, ఆన్లైన్లో జరిగే అన్ని మోసాలకు సంబంధించి ఆల్వేస్ వెల్కమ్. 24/7 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాము. వెళ్ళేటప్పుడు అందరు, ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న కాలేజీ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్లు అన్ని మీ ఫోన్లో నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఎవరికి ఏ విధంగా ఆపద వస్తుందో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మన నీకు కాకపోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ చుట్టాలకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేమున్నాము సార్, మీరు భయపడొద్దు, బాబాయ్ పిన్ని పెదనాన్న ఉన్నాము అనే భరోసా మీకు వాళ్ళకి తెలియకపోవచ్చు. వాడు ఏం చేస్తున్నా తెలుసో తెలియక చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. తెలియక ఏదైనా ఆపద వచ్చింది అనుకో, మేమున్నాము, మేము ఉంటామని చెప్పేసి మీరు ఈ నెంబర్ కాల్ చేయండి అని వాళ్ళందరికీ తెలియపరచాలి. చేస్తారా? ఏం లేదు సార్, సార్ ఏదో చెప్తున్నారు కాబట్టి చెప్పిపోదాం అనుకుంటున్నారా? చెప్తారా? నెంబర్ నోట్ చేసుకున్నారా? ఉన్నాయా నెంబర్స్ అన్ని? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరి దగ్గర అందుబాటులో ఉండాలి. ఒకవేళ మీరు అనుకుంటారు ఏదన్నా ఒక ఇష్యూ, డిఫరెంట్ ఇష్యూ ఉన్నది అనుకోండి, మీరు అనుకుంటారు ఈ ఫోన్ నెంబర్కి నేను తెలియపరిస్తే మళ్ళీ నాకు వచ్చి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిడతారు, కొడతారన్న ఆలోచన మీలో ఉండొచ్చు. కానీ మేము మీరు చెప్పారన్న విషయం ఎవరికి చెప్పం, దాన్ని గోప్యంగా ఉంచుతాము. ఎవరికి తెలియకుండానే ఆ ఉన్న ఇబ్బందిని ఫర్దర్ కాకుండా ఉండవలసిన మార్గాలు వెతగలుగుతాం. అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. వాటితో పాటుగా ముఖ్యంగా మీకు మళ్ళీ తెలియపరుచున్నానమ్మా, సోషల్ మీడియాలో ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంతవరకు మాత్రమే ఉండాలి. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఆలోచించండి. ఇదే విషయం మీకు సంబంధించిన అట్లీస్ట్ ఒక 20 మంది తెలియపరచండి. ఏ ఒక్కరు కానీ సోషల్ మీడియాలో మీకు సంబంధించిన డీపీ సాధ్యమైనంత వరకు మీ ఫోటోతో ఉన్న డీపీ పెట్టొద్దు. వాటితో పాటుగా అన్నోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ రకరకాల సోషల్ మీడియా యాప్స్ వచ్చినాయి. అందులో కనుక ఎవరైనా వీడియో కాల్స్ ఎవరైనా చేస్తే వాటికి రియాక్ట్ అవ్వద్దు. ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇద్దరికి చెప్తున్నాము. ఒక అమ్మాయి ఉన్నట్లయితే తెలియకుండానే ఆపోజిట్ ఒక అబ్బాయి మాట్లాడుతూనే మీకు తెలియకుండానే ఏదైనా అన్నోన్ వీడియో కాల్స్ వచ్చినాయి అనుకోండి, అవి చూస్తూనే ఉంటారు. హలో చెప్తున్న లోపే విత్ ఇన్ రైట్ సైడ్ కార్నర్ లో స్క్రీన్ షాట్ లో ఒక నేకుడు వీడియో వచ్చేస్తుంది. అదే విధంగా అబ్బాయి ఉన్నట్లయితే అబ్బాయి కూడా సేమ్ అమ్మాయి నేకుడు వీడియో వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత ఇమీడియట్ గా మీకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. మీకు సంబంధించిన మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే దీనికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి కదా, మీ వాళ్ళకందరికీ నేను షేర్ చేస్తాను, బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాటితో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే విధంగా వస్తుంది. మీకు ఇంకా ఎవరుంటే వాళ్ళకందరికీ నేను ఈ విషయాలు తెలియపరుస్తాను. ఈ రోజు నుంచి ఎవరైనా కానీ డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎవరైనా తాగినట్టుగా మాకు తెలిస్తే వాళ్ళ గురించి సమాచారం పోలీసు వారికి తెలియపరుస్తాము. పోలీసు వారికి సహకరించి ఇటువంటి జరగకుండా మేము కూడా భాగస్వాములు అవుతాము. వాళ్ళ దాంట్లో భాగస్వాములు అవుతాము. ప్రతి ఒక్కరము కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయము. ఇక్కడున్న అమ్మాయిలతో అబ్బాయిలతో స్నేహపూర్వకంగా ఉంటామే తప్ప చెడు మార్గంలో వెళ్ళము. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది చేస్తే కరెక్టా కాదని ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా అయిపోతుంది మీకు. దేని గురించి ఎందుకు చదువుతున్నా, దేని గురించి? కాలేజీ ఇక్కడ నడుస్తుంటుంది, మీ రోడ్డు మీద తిరుగుతుంటారా? ప్రగతి కాలేజీ, జిఎంఆర్ కాలేజ్, 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. చాలా మంది పిల్లలను అబ్జర్వ్ చేశాను, చాలా మందిని మాట్లాడున్నాను. ఈసారి కనుక ఏ అబ్బాయి కానీ అక్కడ కనబడితే, అమ్మాయి కానీ కనబడి అనవసరంగా ఎక్కడైనా కనబడ్డారనుకో మీ పైన బరాబర్ తీసుకుని పోలీసులు కూర్చోబెడతారు. మీ పేరెంట్స్ వచ్చేంత వరకు వదలను కూడా. కాబట్టి అదేనమ్మా, నేను ఏదో సీరియస్ చెప్తున్నాను కాకుండా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి. ఇంకోటి బాక్స్ పెట్టేది కూడా ఐసోలేటెడ్ రైట్ సైడ్ లో కానీ ఇక్కడ బయటకు తెలియకుండా పెడతాము.
మీరు అందులో లెటర్ పంపేటప్పుడు కూడా పెట్టేటప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరు తెలియకుండా ఉండే విధంగానే గోప్యంగా ఉండే ప్లేస్ లోనే పెడతారు. మీరు ఇటువంటి విషయాల్లో మీరు ఎవరు భయపడద్దు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఒకళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ వేరే రూపంగా ఏదో రూపంలో ఇబ్బంది పడడం, వాళ్ళు పెట్టడం మరియు వాళ్ళు పడడం కూడా కానీ చెప్పండి. అదే విధంగా ఉన్న గాంజా సంబంధించిన వాళ్ళు మీ కాలేజీలో కానీ సరౌండింగ్ ఏరియాలో వస్తున్నట్టుగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన కూడా ఏమన్నా కూడా పెట్టవచ్చు. ముఖ్యంగా అమ్మాయిల సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ దీంట్లో కంపల్సరీ సిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కానీ ఇలా పెడితే ఇమీడియట్ గా దాని పరిష్కారం వెతుకుతాము. ఇదే కంప్లైంట్ బాక్స్ అమ్మా ప్రతి కాలేజీలో ఉంటుంది, చూడండి.